హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ న్యూ సిలబస్ ఏదైతే మారిందో, సైన్స్ అలాగే మ్యాథ్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేవి మారాయి కదా 7th క్లాస్కి సంబంధించి. సో అందులో మనం ఈరోజు 7th క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్ లెసన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. మొత్తంగా మనకి ఇంగ్లీష్లో కనుక చూసినట్టయితే మొత్తం 8 లెసన్స్ అనేవి ఉన్నాయి. ప్రతి లెసన్లో కూడా మనకి ఒక లెసన్ అలాగే ఒక పోయం అలా 8 లెసన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రతి లెసన్లో కూడా ఆ యొక్క లెసన్, దాని వెనకాతలు ఉన్న గ్రామర్, అలాగే ఆ లెసన్లో ఉన్న పోయం 3 కలిపి మనం ఒకే వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో అలా అయితే మీకు పోయం అనేది ఎక్కడున్నది లేదా గ్రామర్ అనేది ఎక్కడున్నది అని వెతుక్కోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో అందుకని చెప్పి 3 ఒకే వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. సో ఈ మారిన 6th 7th న్యూ సిలబస్ వీడియోస్ ఆల్రెడీ కొన్ని మనం 6thకి సంబంధించి సైన్స్ ఇంగ్లీష్ ఆల్రెడీ అప్లోడ్ చేసాము. ఒకవేళ మీకు ఆ వీడియోస్ కావాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు మనం సైమల్టేనియస్గా ఇంగ్లీష్ అలాగే సైన్స్కి సంబంధించి 7th క్లాస్ ఇంగ్లీష్ సైన్స్కి సంబంధించి ప్రతిరోజు లెసన్స్ అయితే అప్లోడ్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి 3 క్వశ్చన్స్. సో 3 క్వశ్చన్స్ అనేది 7th క్లాస్ ఇంగ్లీష్ మారిన టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీకి సంబంధించి ఫస్ట్ లెసన్ అనమాట. సో ఇది కనుక చూస్తే, ఏ కింగ్ హ్యాస్ 3 క్వశ్చన్స్ అండ్ హీ ఈజ్ సీకింగ్ ఆన్సర్స్ టు దెమ్. వాట్ ఆర్ ద క్వశ్చన్స్? డస్ ద కింగ్ గెట్ వాట్ హీ వాంట్స్? సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక రాజు ఉన్నాడట, ఆ రాజుకి 3 క్వశ్చన్స్ ఉన్నాయట. అయితే ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కోసం వెతుకుతున్నాడట రాజు. అయితే అతనికి ఆ ఆన్సర్స్ దొరికాయా, అసలు ఏంటి ఆ 3 క్వశ్చన్స్, సో అతనికి ఎందుకు ఆ 3 క్వశ్చన్స్ వచ్చాయా అనే విషయాలని కూడా మనం లెసన్లోకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. సో 3 క్వశ్చన్స్ ఫస్ట్ చూస్తే, The thought came to a certain king that he would never fail if he knew 3 things. సో ఒక రాజుకి ఒక ఆలోచన వచ్చిందట. ఏమని? ద థాట్ కేమ్ టు ఎ సర్టైన్ కింగ్. సో ఒక ఆలోచన రాజుగారికి వచ్చింది. ఏంటి అంటే, సో అతను ఎప్పుడు కూడా ఓడిపోడట. హీ వుడ్ నెవర్ ఫెయిల్, ఎప్పుడు కూడా ఓడిపోడు. ఎప్పుడు? ఇఫ్ హీ న్యూ 3 థింగ్స్. అతనికి 3 విషయాలకి సంబంధించి ఆన్సర్ తెలిసినప్పుడు అతను ఎప్పుడు కూడా ఓడిపోడట. అయితే ఏంటి? దీస్ 3 థింగ్స్ వేర్ వాట్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ సంథింగ్. సో ఆ 3 విషయాలు ఏంటి అంటే, ఆ 3 క్వశ్చన్స్ ఏంటి అంటే, సో వాట్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ సంథింగ్. ఏదైనా మనం చేయాలి అంటే అసలు కరెక్ట్ టైం ఏంటి? ఏదైనా మనం మొదలు పెట్టాలి, ఏ పనైనా సరే మనం మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ టైం ఏంటి, కరెక్ట్ టైం ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. విచ్ పీపుల్ షుడ్ హీ లిజన్ టు. సో అతను ఎవరి మాట వినాలి? రాజు ఎవరి మాట వింటే అతను ఎప్పుడు కూడా ఓటమికి గురికాడు, ఎప్పుడు ఓడిపోకుండా ఉంటాడు అంటే ఎవరి మాట వినాలి అనేది సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ. సో అతను చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటి అనేవి 3 క్వశ్చన్స్ కూడా రాజుగారికి వచ్చాయట. అతను ఏమనుకున్నాడు? ఈ 3 క్వశ్చన్స్కి కనుక ఆన్సర్ తెలిసినట్టయితే నేను ఎప్పుడు కూడా ఓడిపోను అనే విషయం అతను అనుకుంటూ ఉండేవారనమాట. అయితే ద కింగ్ therefore sent messengers throughout his kingdom promising a large sum of money to anyone who would answer these 3 questions. సో ఏం చేశాడట రాజు? ఉంటారు కదా భటులు, దూతలు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పంపించారట. రాజ్యం అంతటికి కూడా పంపించి ఏమని చెప్పాడు అంటే, ఈ 3 క్వశ్చన్స్కి ఎవరైతే ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బు, ధనము అంతా కూడా ఇస్తాము అని చెప్పి మీరు చెప్పండి, ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని నాకు చెప్పమనండి అని చెప్పి భటుల్ని, దూతల్ని, వాళ్ళందరినీ పంపించాడు అనమాట రాజ్యం అంతటికి కూడా. మెనీ వైజ్ మ్యాన్ కేమ్ టు ద కింగ్ బట్ దే ఆల్ ఆన్సర్డ్ హిస్ క్వశ్చన్స్ డిఫరెంట్లీ. సో చాలామంది తెలివైన వాళ్ళందరూ కూడా రాజుగారి దగ్గరికి వచ్చి ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్పేవారు, కానీ వాళ్ళందరూ కూడా రకరకాలుగా ఆన్సర్స్ అనేవి ఇస్తూ ఉండేవారు. ఇన్ రిప్లై టు ద ఫస్ట్ క్వశ్చన్, సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఏం చెప్పారు అంటే, సమ్ సెడ్ ద కింగ్ మస్ట్ ప్రిపేర్ ఏ టైం టేబుల్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏమని చెప్పారు అంటే, సమ్ సెడ్ ద కింగ్ మస్ట్ ప్రిపేర్ ఏ టైం టేబుల్ అండ్ దెన్ ఫాలో ఇట్ స్ట్రిక్ట్లీ. సో ఏమన్నారంటే, అతను ఏదైనా పని చేయడానికి కరెక్ట్ టైం ఏంటి అని అడుగుతున్నారు కదా. సో కరెక్ట్ టైం ఏంటి అని అతను తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అతను ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఆ టైం టేబుల్ ప్రకారం పనులు అతను చేసుకుంటూ వెళ్తే, ఆ టైం టేబుల్ని కనుక ఫాలో అయినట్టయితే అతను అన్ని పనులు కూడా
చక్కగా చేసుకోవచ్చు అని ఒకళ్ళు ఆన్సర్ ఇచ్చారనమాట. ఓన్లీ ఇన్ దిస్ వే దే సెడ్ కుడ్ హీ డూ ఎవ్రీథింగ్ అట్ ఇట్స్ ప్రాపర్ టైం. సో అలా టైం టేబుల్ వేసుకున్నప్పుడే ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలని అతను కరెక్ట్గా ప్రాపర్ టైంకి అన్నీ చేయగలుగుతాడు. ఎప్పుడు అంటే టైం టేబుల్ వేసుకున్నప్పుడు అని ఒకళ్ళు ఆన్సర్ ఇచ్చారు. ఇంకొకరు ఏమన్నారు అంటే అదర్స్ సెడ్ దట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు డిసైడ్ ఇన్ అడ్వాన్స్ ద రైట్ టైం ఫర్ డూయింగ్ సంథింగ్. ఇంకొకరు ఏమన్నారు అంటే సో ఏదైనా పని చేయడానికి రైట్ టైం అనేది మనం నిశ్చయించలేము. సో ఏదైనా అంటే తర్వాత ఏం జరుగుతుందో ఆ పని చేయడానికి ముందుగానే మనం కరెక్ట్ టైం ఏంటి అనేది డిసైడ్ చేయడం అనేది ఇంపాసిబుల్, అది జరగని పని అని ఇంకొకరు చెప్తారు. ద కింగ్ షుడ్ నోటీస్ ఆల్ దట్ వాజ్ గోయింగ్ ఆన్, అవాయిడ్ ఫూలిష్ ప్లెజర్స్ అండ్ ఆల్వేస్ డూ వాట్ ఎవర్ సీమ్డ్ నెసరీ అట్ దట్ టైం. కొంతమంది ఏం చెప్పారు అంటే రాజు అనేవారు కొన్ని చిన్న చిన్న వాటిని సరదాలని అంటే కష్టాలని వాటిని వదులుకోవాలి. సో అలా వదులుకొని ఆ టైంకి ఏదైతే అవసరమో అప్పుడు డెసిషన్ తీసుకొని అప్పుడు ఆ టైంకి ఏదైతే అవసరమో అది చేస్తూ ఉండాలి అని కొంతమంది ఆన్సర్ ఇచ్చారు. అట్ అదర్స్ సెడ్ దట్ ద కింగ్ నీడెడ్ ఏ కౌన్సిల్ ఆఫ్ వైజ్ మెన్ హూ వుడ్ హెల్ప్ హిమ్ యాక్ట్ ఎట్ ద ప్రాపర్ టైం. కౌన్సిల్ అంటే ఏంటంటే రాజుకి సలహాదారులు ఉంటారు కదా, కొంతమంది సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు, కొంతమంది గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళని కౌన్సిల్ అంటారు. అయితే కొంతమంది ఏమన్నారంటే ఇదంతా కాదు, రాజు ఏ పని ఎప్పుడు చేయాలి, కరెక్ట్గా ఎప్పుడు ఏ టైంలో చేయాలి అని చెప్పడానికి రాజుకు ఒక కౌన్సిల్ అనేది ఉండాలి. వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు రాజుగారు విని ఆ టైంలో అది చేస్తే మంచిదని కొంతమంది చెప్పారు. దిస్ వాజ్ బికాస్ వన్ మ్యాన్ వుడ్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు డిసైడ్ కరెక్ట్లీ వితౌట్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ద రైట్ టైం ఫర్ ఎవ్రీ యాక్షన్. సో ఇలా ఒకే మనిషి అన్ని నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే తీసుకోలేడు. సో ఖచ్చితంగా చాలామంది హెల్ప్ అనేది ఉండాలి. సో అలా వాళ్ళ హెల్ప్ తీసుకున్నప్పుడు మాత్రమే అతను అన్ని పనులు కూడా కరెక్ట్ టైంకి చేయగలడు అని చెప్పి ఇక్కడ కొంతమంది అలాగా అడ్వైజ్ ఇస్తూ వచ్చారు. అయితే బట్ దెన్ అదర్స్ సెడ్ దట్ దేర్ వేర్ సమ్ థింగ్స్ కుడ్ బి అర్జెంట్, దీస్ థింగ్స్ కుడ్ నాట్ వెయిట్ ఫర్ ద డెసిషన్స్ ఆఫ్ ద కౌన్సిల్. అయితే కొంతమంది ఏమన్నారంటే అవును, కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోవడం మంచిదే, కానీ కొన్ని విషయాల్లో అర్జెంటుగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ అందరినీ పిలిపించి వాళ్ళ యొక్క సలహాలన్నీ తీసుకునే టైం ఉండదు కదా. సో అలాంటప్పుడు అర్జెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేస్తారు, అలా కౌన్సిల్ నిర్ణయాలన్నీ అన్ని సమయాల్లో కూడా అది వర్కౌట్ అవ్వదు కదా అని చాలామంది అనుకున్నారు. In order to decide the right time for doing something, it is necessary to look into the future. And only magicians could do that. The king therefore would have to go to magicians. అయితే కొంతమంది ఏమన్నారంటే సో ఫ్యూచర్లో మనం ఒక పని చేయాలి అంటే అది ఏది మంచి టైము, ఏ టైంలో చేయాలి అని చెప్పాలి అంటే ఖచ్చితంగా మనం ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. అలా ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసేవాళ్ళు, ఫ్యూచర్ గురించి ఊహించే వాళ్ళు ఎవరు అంటే మెజిషియన్సే. సో కాబట్టి రాజుగారు మెజిషియన్ సహాయాలు తీసుకుంటే మంచిదని కొంతమంది అడ్వైజ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇలా ఏ క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో ఏదైనా పని చేయాలి అంటే ఏది మంచి టైము అనే క్వశ్చన్కి ఇలా రకరకాలుగా ఆన్సర్స్ అనేవి వస్తూ వచ్చాయి. ఆ తర్వాత ఇన్ దేర్ ఆన్సర్స్ టు ది సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వచ్చారు. సెకండ్ క్వశ్చన్ ఏంటి, సో ఏంటి అనేది చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి, రాజుగారు ఎవరి మాట వినాలి అనేది కదా సెకండ్ క్వశ్చను. ఆ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇచ్చారు అంటే చాలామంది సమ్ సెడ్ దట్ ద పీపుల్ మోస్ట్ నెసెసరీ టు ది కింగ్ వేర్ హిస్ కౌన్సిలర్స్. సో చాలామంది ఏమన్నారంటే కౌన్సిలర్స్ మాటే వినాలి, ఎందుకంటే కౌన్సిలర్సే సూచనలు సలహాలు ఇస్తారు కాబట్టి కౌన్సిలర్స్ మాట వినాలి అని చెప్పారు. నెక్స్ట్ అదర్స్ సెడ్ ద ప్రీస్ట్లు అంటే పూజారులు, అంటే ఆస్థానానికి కౌలు అలా ఉంటారు కదా. సో వాళ్ళ మాట అంటే ఆస్థాన పెద్దలు ఇలా ఉంటారు కదా, వాళ్ళ మాట వినాలి అని కొంతమంది చెప్తున్నారు. ఎ ఫ్యూ అదర్స్ చూస్ ద డాక్టర్స్. కొంతమంది ఏంటి డాక్టర్స్ వైద్యుల మాట వినాలి అని చెప్తున్నారు. అండ్ అట్ అదర్స్ సెడ్ దట్ హిస్ సోల్జర్స్ వేర్ ద మోస్ట్ నెసెసరీ. కొంతమంది ఏంటంటే రాజుకి బలమైన బలహీనమైన ఏదైనా సరే రాజ్యంలో ఉన్న ఆ యొక్క ఎవరైతే సోల్జర్స్ ఉంటారో వాళ్ళే కదా, సో వాళ్ళ మాటే వినాలి అని చెప్పి కొంతమంది అంటూ వచ్చారు. నెక్స్ట్ అలా సెకండ్ క్వశ్చన్స్కి కొంతమంది ఆన్సర్ ఇచ్చారు. అయితే థర్డ్ క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఇచ్చారు చూద్దాం. టు ద థర్డ్ క్వశ్చన్ సమ్ సెడ్ సైన్స్, అదర్స్ చూస్ ఫైటింగ్. అంటే రాజుగారు, సో థర్డ్ క్వశ్చన్ ఏంటి, రాజుగారు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి, సో అతను చేయాల్సిన ముఖ్యమైన పని అంటే ఇక్కడ కొంతమంది ఏంటంటే
సో అలా రాజుగారు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అనే మూడో క్వశ్చన్కి కొంతమంది ఏం ఆన్సర్ ఇచ్చారు అంటే సైన్స్ అని, అలాగే కొంతమంది ఫైటింగ్ అని, కొంతమంది రిలీజియస్ వర్షిప్ అని, అంటే దేవుడిని ఆరాధించడము ఇలా అని వాళ్ళు కూడా చాలా చాలా క్వశ్చన్స్కి అంటే చాలా చాలా ఆన్సర్స్ అనేవి ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే యాజ్ ద ఆన్సర్స్ టు హిస్ క్వశ్చన్స్ వేర్ సో డిఫరెంట్ ద కింగ్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ గేవ్ నో రివార్డ్. సో అయితే ఇలా చాలామంది చాలా రకాలుగా ఆన్సర్స్ చెప్పారు కానీ రాజుగారు వాటి వేటికి కూడా కన్విన్స్ అవ్వలేదన్నమాట. సో అవేవి కూడా రాజుగారికి కరెక్ట్ ఆన్సర్స్లో అనిపించలేదు. సో వాళ్ళకి ఎలాంటి బహుమతులు కూడా ఇవ్వలేదు. ఇన్స్టెడ్ హీ డిసైడెడ్ టు సీక్ ద అడ్వైస్ ఆఫ్ ఎ సర్టైన్ హెర్మిట్ హూ వాజ్ వైడ్లీ నోన్ ఫర్ హిస్ విజ్డమ్. సో ఎలా అంటే హెర్మిట్ అంటే ఎవరంటే ఏ పర్సన్ హూ లివ్స్ ఎలోన్ అండ్ లీడ్స్ ఏ సింపుల్ లైఫ్. అడవుల్లో వాటిలో ఉండి ఒక సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తారు కదా, డబ్బు ధనం ఏమీ లేకుండా. సో వాళ్ళని హెర్మిట్ అంటారు అన్నమాట. సో ఇక్కడ ఏమనుకున్నాడు అంటే రాజు ఇంకా వీళ్ళందరితోని అనవసరం, సో నేను నా క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే ఒక మంచి తెలివైనటువంటి సాదా సీదా జీవితం గడిపేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తేనే నాకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయని అతను అనుకుంటాడు. ద హెర్మిట్ లివ్డ్ ఇన్ ఏ వుడ్ విచ్ హీ నెవర్ లెఫ్ట్. వుడ్ అంటే ఇక్కడ ఏంటంటే చిన్న ఫారెస్ట్ అని, అడవి అనే అర్థం వస్తుంది. వుడ్ అంటే కర్ర అనే అర్థం వస్తుంది, కానీ ఇక్కడ చిన్న అడవి అనే అటవీ ప్రాంతం అనే అర్థం వస్తూ ఉంటుంది అనమాట. అయితే అతను అక్కడ నివసిస్తూ ఉన్నాడు. హీ సా నో వన్ బట్ సింపుల్ పీపుల్ అండ్ సో ద కింగ్ పుట్ ఆన్ ఆర్డినరీ క్లాత్స్. అయితే అతని దగ్గరికి ఇప్పుడు ఆ హెర్మెట్ ఉన్నాడంటే అతని దగ్గరికి నార్మల్గా ఎవరైతే ప్రజలు ఉంటారో సాదా సీదా ప్రజలు వెళ్తారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళరు కదా. సో అలా సాదా సీదాగానే వెళ్ళాలి అని చెప్పి ఈ రాజుగారు ఏం చేస్తారు అంటే అతను బట్టలు తీసేసి నార్మల్ పీపుల్ ఎలా అయితే ఉంటారో అలా వాళ్ళ బట్టలు వేసుకొని వెళ్తాడు. బిఫోర్ హీ రీచ్డ్ ద హెర్మెట్స్ హట్ ద కింగ్ లెఫ్ట్ హిస్ హార్స్ విత్ హిస్ బాడీ గార్డ్ అండ్ వెంట్ ఆన్ ఎలోన్. సో అలా గుర్రాలతో వెళ్తే మళ్ళీ తెలిసిపోతుంది కదా రాజుగారు అని చెప్పి, అందుకని ఏం చేస్తాడు కొంచెం దూరంలో గుర్రాలని వెనకాతలు వచ్చిన భటుల్ని వాళ్ళని వెనకాతలు ఉంచేసి ఇతను నడుచుకుంటూ వెళ్తాడనమాట. యాజ్ ద కింగ్ కేమ్ నియర్ ద హెర్మెట్స్ హట్ హీ సా ద హెర్మెట్ డిగ్గింగ్ ద గ్రౌండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ హట్. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ హెర్మెట్ ఏం చేస్తాడు అంటే అతని పూరి గుడిసె అలా ఉంటుంది కదా, ఆ గుడిసెకి ఎదురుగా ఒక గుంత తవ్వుతూ ఉన్నాడు అనమాట. హీ గ్రీటెడ్ ద కింగ్ అండ్ కంటిన్యూ డిగ్గింగ్. అంటే ఇలా ఒకసారి చూసి నవ్వినట్టు అనమాట, చిన్న పలకరించినట్టుగా నవ్వి మళ్ళీ అతని పని అతను చేసుకుంటున్నాడు. గుంత అనేది తవ్వుతున్నాడు. డిగ్గింగ్ అంటే గుంత తవ్వడం. ద హెర్మెట్ వాజ్ ఓల్డ్ అండ్ వీక్ అండ్ యాజ్ హీ వర్క్డ్ హీ బ్రీత్డ్ హెవీలీ. సో అలా కొంచెం అతను ముసలివాడిగా చాలా నీరసంగా అంటే వీక్గా ఉన్నాడనమాట, బలహీనంగా ఉన్నాడు. సో ఎప్పుడైతే ఆ గుంత తవ్వుతూ ఉన్నాడో అతను ఆవేశ పడిపోతున్నాడు అనమాట. సో ముసలివాడు కాబట్టి ఆయాస పడుతూ ఉన్నాడు. ద కింగ్ వెంట్ అప్ టు ద హెర్మెట్ అండ్ సెడ్ ఐ హ్యావ్ కమ్ టు యూ వైజ్ హెర్మెట్ టు ఆస్క్ యూ టు ఆన్సర్ 3 questions. సో కింగ్ రాజు ఏమంటున్నాడంటే నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే నాకు ఒక 3 questions ఆన్సర్స్ కావాలి, సో అందువల్లే నేను మీ దగ్గరికి వచ్చాను అని అంటాడు. హౌ కెన్ ఐ లెర్న్ టు డూ ద రైట్ టైం ఎట్ ద రైట్ టైం. సో ఏదైనా పని చేయడానికి ఏది మంచి టైం అనేది నాకు ఎలా తెలుస్తుంది. హూ ఆర్ ద పీపుల్ ఐ నీడ్ మోస్ట్. సో ఎవరి సలహా నేను ఎవరి మాట వినాలి. అండ్ వాట్ అఫైర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి అనేవి అడుగుతారనమాట. ఇక్కడ అఫైర్స్ అంటే ఏవైనా థింగ్స్ మ్యాటర్స్, బిజినెస్ అంటే బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఏవైనా పనుల పరంగా అవ్వచ్చు, అలా అనమాట. అంటే అతను చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అని అర్థం వస్తుంది. అలా 3 questions అడుగుతాడు. అయితే ద హెర్మెట్ లిజన్ టు ద కింగ్ బట్ డిడ్ నాట్ స్పీక్. హీ వెంట్ ఆన్ డిగ్గింగ్. యు ఆర్ టైర్డ్ సెడ్ ద కింగ్ లెట్ మీ టేక్ ద స్పేడ్ అండ్ వర్క్ ఇన్ యువర్ ప్లేస్. సో ఇక్కడ హెర్మెట్ ఏం చెప్పడనమాట, ఆ క్వశ్చన్స్ అయితే వింటాడు, రిప్లై ఏమి ఇవ్వడు, ఆన్సర్ ఏమి ఇవ్వడు. ఈలోపు ఆ కింగ్ ఏం చేస్తాడంటే ఇక్కడ చూసారా ముసలివాడు కింగ్. సో కింగ్ ఏమంటాడంటే మీరు బాగా అలసిపోయారు కదా, ఆ స్పేడ్ అంటే పార అంటాం కదా, అలాంటిది నేలను తవ్వేయడానికి ఉపయోగించేదే, సో దాన్ని నాకు ఇవ్వండి, నేను మీ బదులుగా పనిచేస్తాను ఇక్కడ అని చెప్తాడనమాట కింగ్. నెక్స్ట్ థ్యాంక్స్ సెడ్ ద హెర్మెట్ గివింగ్ ద కింగ్స్ హీ స్పేడ్ దెన్ హీ సాట్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. సో అప్పుడు అతని చేతిలో ఉన్నది రాజుకి ఇచ్చి కిందన అతను కూర్చుంటాడు అనమాట, మన హెర్మెట్ కిందన కూర్చుంటాడు. వెన్ ద కింగ్ హ్యాడ్ డగ్ 2 beds. ఇక్కడ బెడ్స్ అంటే ఏంటంటే మంచాలు కాదు, స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫర్ ప్లాంట్స్ అంటే చిన్న చిన్న గుంతలు తవ్వడం అనమాట, మొక్కలు నాటడం కొరకు చిన్న చిన్న గుంతలు తవ్వడాన్ని బెడ్స్ అని అంటారు. హీ స్టాప్డ్ అండ్ రిపీటెడ్ హిస్ క్వశ్చన్స్. సో అలా రాజుగారు ఏం చేశారు, 2 గుంతలు తవ్వి మళ్ళీ స్టార్ట్ చేశాడు అనమాట. నా క్వశ్చన్స్కి ఆన్సర్స్
అంటే ఆ క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతున్నాడు, ఆ 3 క్వశ్చన్స్ కూడా. ద హెర్మెట్ గేవ్ నో ఆన్సర్ బట్ స్టూడ్ అప్ స్ట్రెచింగ్ అవుట్ హిస్ హ్యాండ్స్ ఫర్ ద స్పేడ్ అండ్ సెడ్ నౌ యూ రెస్ట్ అండ్ లెట్ మీ వర్క్. సో హెర్మెట్ ఏమంటున్నాడంటే ఆన్సర్ చెప్పలేదు, అప్పుడు కూడా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేదు. చేతులు చాపి ఇప్పుడు ఇవ్వు ఆ పార నాకు ఇవ్వు, నేను వర్క్ చేస్తాను, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్తాడు. కానీ బట్ ద కింగ్ డిడ్ నాట్ గివ్ హిమ్ ద స్పేడ్ అండ్ కంటిన్యూ టు డింగ్. కానీ అది అతనికి ఇవ్వడు, ముసలివాడికి అదే ఆ యొక్క హెర్మెట్కి ఇవ్వడు. సో రాజుగారే పని చేస్తూ ఉంటారనమాట. 1 hour passed దెన్ అనదర్ ద సన్ వెంట్ డౌన్ బిహైండ్ ద ట్రీస్. సో 1 గంట గడిచిపోయింది, 2 గంటలు గడిచిపోయాయి, తర్వాత అలాగా సన్సెట్ కూడా అయిపోతుంది, సూర్యాస్తమయం కూడా అయిపోతుంది. అండ్ లాస్ట్ ద కింగ్ స్టక్ ద స్పేడ్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ సెడ్ ఐ కేమ్ టు యూ వైజ్ మ్యాన్ ఫర్ ఆన్సర్ టు మై క్వశ్చన్స్. సో ఇంకా చూశాడు, సాయంత్రం కూడా అయిపోయింది కదా. రాజు ఏం చేస్తాడంటే అతని చేతిలో ఉన్న పారని ఇలా నేలకి గుచ్చి ఆ హెర్మెట్ దగ్గరకు వచ్చి అడుగుతాడు, ఏమని, నేను మీ దగ్గరికి నా క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవడానికి వచ్చాను అని. ఇఫ్ యూ క్యాన్ గివ్ మీ నో ఆన్సర్ టెల్ మీ సో అండ్ ఐ విల్ రిటర్న్ హోమ్. ఒకవేళ మీరు నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పను అంటే చెప్పేయండి, నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అని రాజుగారు అంటున్నారు. హియర్ కమ్స్ సమ్ వన్ రన్నింగ్ సెడ్ ద హెర్మెట్. చూడు అక్కడ ఎవరు పరిగెట్టుకొని వస్తున్నారు అని హెర్మెట్ రాజుకి చూపిస్తున్నాడు అనమాట. సో అతను ఎవరు ఏంటి అనేది సెకండ్ పార్ట్లో చూద్దాం. ద కింగ్ టర్న్డ్ రౌండ్ అండ్ సా ఏ బియర్డెడ్ మ్యాన్ రన్నింగ్ టువర్డ్స్ దెమ్. సో ఒక గెడ్డము అది ఉన్న ఒక వ్యక్తి అతని వైపుగా పరిగెట్టుకొని వస్తున్నాడు. ఇక్కడ పిక్చర్ మీరు చూడొచ్చు. సో ఇలా ఒక వ్యక్తి పరిగెట్టుకొని రాజుగారి వైపు వస్తూ ఉన్నాడు అనమాట. హిస్ హ్యాండ్స్ వేర్ ప్రెస్డ్ అగైనిస్ట్ హిస్ స్టొమక్ ఫ్రమ్ విచ్ బ్లడ్ వాజ్ ఫ్లోయింగ్. వెన్ హీ రీచ్డ్ ద కింగ్ హీ ఫెయింటెడ్ అండ్ ఫెల్ టు ది గ్రౌండ్. సో అతను కడుపులో ఏదో గాయం అయితే, అంటే సినిమాల్లో మనం చూస్తాం కదా, కత్తితో పొడగానే చేతులు అడ్డు పెట్టుకొని కింద పడిపోతారు కదా, అలా ఏంటంటే ఇతను కూడా కత్తితో ఎవరో పొడిచారు అతన్ని. సో అతను బ్లడ్ ఆపడానికి అడ్డు పెట్టుకొని ఇతని వైపుగా పరిగెట్టుకుంటూ వచ్చి రాజు ముందు పడిపోతాడు అనమాట నేలపైన. ద కింగ్ అండ్ ద హెర్మెట్ రిమూవ్డ్ ద మ్యాన్స్ క్లాతింగ్ అండ్ ఫౌండ్ ఏ లార్జ్ వూండ్. సో అతని పైన ఉన్న బట్టలు తీసి చూస్తే కడుపులో పెద్ద గాయం ఉంటుందన్నమాట. అక్కడ వూండ్ అంటే గాయం అని. ద కింగ్ వాష్డ్ అండ్ కవర్డ్ ఇట్ విత్ హిజ్ హ్యాండ్ కర్చీఫ్ బట్ ద బ్లడ్ వుడ్ నాట్ స్టాప్ ఫ్లోయింగ్. సో రాజు ఏం చేస్తాడు, వెంటనే అతని దగ్గర ఉన్న హ్యాండ్ కర్చీఫ్తో తుడడము, సో నీళ్ళతో కడగడం అన్నీ చేస్తాడు, కానీ ఆ బ్లడ్ ఫ్లో అనేది ఆగదన్నమాట. ద కింగ్ రీడ్రెస్డ్ ద వూండ్ అంటిల్ అట్ లాస్ట్ ద బ్లీడింగ్ స్టాప్డ్. రీడ్రెస్డ్ అంటే మళ్ళీ కడుతూ తుడుస్తూ ఉండడం అనమాట. సో అలా చేస్తూ ఉంటే అప్పుడు రక్తం అనేది ఆగింది. ద మ్యాన్ ఫెల్ట్ బెటర్ అండ్ ఆస్క్డ్ ఫర్ సంథింగ్ టు డ్రింక్. సో అతను కొంచెం కుదుట పడిన తర్వాత నాకు ఏదైనా తాగడానికి ఇవ్వండి అని ఆ గాయమైన వ్యక్తి అడుగుతాడు. ద కింగ్ బ్రౌడ్ ఫ్రెష్ వాటర్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్. సో వెంటనే రాజుగారు వెళ్ళి వాటర్ తెచ్చి ఇస్తాడనమాట. బై దిస్ టైమ్ ద సన్ హ్యాడ్ సెట్ అండ్ ద ఎయిర్ వాజ్ కూల్. ద కింగ్ విత్ ద హెర్మెట్స్ హెల్ప్ క్యారీడ్ ద wounded మ్యాన్ ఇన్ టు ద హట్ అండ్ లేడ్ హిమ్ ఆన్ ద బెడ్. సో ఇంకా సాయంత్రం అయిపోయింది, చల్లని గాలి కూడా వేస్తుంది. అయితే ఈ కింగ్ ఈ హెర్మెట్ ఇద్దరు చేసిన హెల్ప్తో అతనికి కొంచెం గాయం కుదురు పడినట్టు అయింది. సో ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. ఈ కింగ్ మొత్తం ఈ గాయమైన వ్యక్తి వీళ్ళందరూ వెళ్తారు. సో ఆ గాయమైన వ్యక్తి మంచం పైన పడుకుంటాడు అనమాట. ద మ్యాన్ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ లే క్వైట్. సో అలా కళ్ళు మూసి నిద్రపోతాడు. ద కింగ్ టైర్డ్ బై హిస్ వాక్ అండ్ ద వర్క్ హీ హ్యాడ్ డన్ లే డౌన్ ఆన్ ద ఫ్లోర్ అండ్ స్లెప్ట్ త్రూ ద నైట్. సో రాజుగారు ఏం చేశారు, కొంచెం దూరంలో గుర్రాలను ఆపేసి నడుచుకొని వచ్చాడు కదా. సో అలా నడుచుకొని రావడము, ఇక్కడికి వచ్చాక ఆ గుంతలు అవి తీసి పని చేయడము, ఇవన్నిటి వల్ల ఏమైందంటే రాజుగారు కూడా బాగా అలసిపోయి ఆ కింద నేలపైనే రాత్రంతా పడుకొని ఉండిపోతారు. వెన్ హీ అwoke ఇట్ వాజ్ సెవరల్ మినిట్స్ బిఫోర్ హీ కుడ్ రిమెంబర్ వేర్ హీ వాజ్ ఆర్ హూ ద స్ట్రేంజ్ బియర్డెడ్ మ్యాన్ లయింగ్ ఆన్ ద బెడ్ వాజ్. సో అలా పడుకొని లేచిన వెంటనే ఒకసారి ఏంటిదంతా, సో ఎక్కడున్నాం ఏంటి అనేది మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటాడు. అంటే సడన్గా ఒక్కొక్కసారి నిద్రలో అన్నీ మర్చిపోతాం కదా బాగా అలసినప్పుడు. సో అలా రాజుగారు కూడా ఎవరు ఇక్కడ ఉన్నాను కదా, నేను నిన్న వచ్చాను కదా అని విషయాలని గుర్తు తెచ్చుకుంటాడు. ఈలోపు ఫర్గివ్ మీ సెడ్ ద బియర్డెడ్ మ్యాన్ ఇన్ ఎ వీక్ వాయిస్ వెన్ హీ సా దట్ ద కింగ్ వాజ్ అవేక్. సో ఎప్పుడైతే రాజుగారు లేవడం చూసారో ఆ గాయమైన వ్యక్తి ఏమంటున్నాడంటే, నన్ను క్షమించండి రాజుగారు, నన్ను క్షమించండి అని అంటున్నాడు. ఐ డోంట్ నో యూ అండ్ హ్యావ్ నథింగ్ టు ఫర్గివ్ యూ ఫర్ సెడ్ ద కింగ్. సో నువ్వెవరో కూడా నాకు తెలీదు, నేను ఎందుకు నిన్ను క్షమించాలి, సో ఏం చేసావు నువ్వెవరో కూడా నాకు తెలీదు అని అడుగుతున్నాడు.
You do not know me, but I know you. I am that enemy of yours who swore revenge on you because you put my brother to death and seized my property. సో నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు నాకు తెలుసు. నేను మీకు ఎనిమిని, అంటే నేను నీకు శత్రువుని, మిమ్మల్ని చంపుదామని వచ్చాను. ఎందుకంటే మీరు మా అన్నయ్యని చంపేశారు, అలాగే మా ప్రాపర్టీని మొత్తం కూడా సీజ్ చేశారు. అందుకని మీ మీద పగ తీర్చుకోవడానికి నేను మిమ్మల్ని చంపడానికి వచ్చాను అని ఆ గాయమైన వ్యక్తి చెబుతాడనమాట. సీజ్డ్ అంటే ఇక్కడ టుక్ బై ఫోర్స్, అంటే బలవంతంగా లాక్కోవడం అనమాట. అయితే ఇక్కడ చూస్తే I knew you had gone alone to see that hermit and I made up my mind to kill you on your way home. సో నాకు తెలుసు మీరు ఇలా హెర్మెట్ దగ్గరికి ఒంటరిగా వస్తున్నారని. సో నేను ప్లాన్ వేశాను, మిమ్మల్ని వచ్చే దారిలోనే చంపేయాలని చెప్పి ప్లాన్ వేశాను. బట్ ద డే పాస్డ్ అండ్ యూ డిడ్ నాట్ రిటర్న్. సో కానీ ఆ రోజంతా అయిపోయింది కానీ మీరు తిరిగి రాలేదు. సో ఐ ఫెల్ట్ మై హిడింగ్ ప్లేస్ అండ్ ఐ కేమ్ అపాన్ యువర్ బాడీ గార్డ్ హూ రికగ్నైజ్డ్ మీ అండ్ వోండెడ్ మీ. సో ఇక్కడ ఏమన్నారంటే, మీరు ఇంతకీ రాకపోయేసరికి నేనే బయటకు వచ్చాను, దాక్కున్న ప్లేస్ నుంచి బయటకు వస్తే మీ భటులు నన్ను చూసి నన్ను కత్తితో పొడిచారు. సో అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఈ స్టోరీ అంతా చెప్తున్నాడు. ఐ ఎస్కేప్డ్ ఫ్రమ్ హిమ్ బట్ ఐ షుడ్ హ్యావ్ డైడ్ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ డ్రెస్డ్ మై ఓన్స్. ఒకవేళ మీరు చూసి నాకు ఇలా గాయానికి కట్టకపోతే నేను చనిపోయి ఉండేవాడిని. ఐ విష్ టు కిల్ యూ అండ్ యూ హ్యావ్ సేవ్డ్ మై లైఫ్. నేను మిమ్మల్ని చంపాలనుకుంటే మీరే తిరిగి నా లైఫ్ని సేవ్ చేశారు అని చెప్తున్నాడు. నౌ ఇఫ్ ఐ లివ్ ఐ విల్ సర్వ్ యూ యాజ్ యువర్ మోస్ట్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అండ్ విల్ ఆర్డర్ మై సన్స్ టు డూ ద సేమ్, ఫర్ గివ్ మీ. సో మీరు నాకు ఒక జీవితాన్ని ఇచ్చారు, సో నేను బతుకున్నంతకాలం కూడా మీకు విశ్వాసంగా పనిచేస్తాను. అలాగే తర్వాత నా కొడుకుల్ని కూడా మీ దగ్గర అలానే పనిచేయమని నేను చెబుతాను. అంటే నిజాయితీ, లాయల్ మీన్స్ ఇక్కడ ఫెయిత్ఫుల్ అంటే లాయల్ అండ్ ట్రూ, అంటే నిజాయితీగా ఉండడం అని అర్థం వస్తుంది. సో అలా చేయమంటాను, నన్ను క్షమించండి రాజుగారు అని వేడుకుంటున్నాడు. ద కింగ్ వాజ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ మేడ్ పీస్ విత్ హిజ్ ఎనిమీ సో ఈజీలీ అండ్ టు హ్యావ్ వన్ హిమ్ ఓవర్ యాజ్ ఎ ఫ్రెండ్. సో అలా ఇంకా రాజుగారు అతనిలో వచ్చిన మార్పును చూసి ఆనందపడతారు. హీ నాట్ ఓన్లీ ఫర్గేవ్ హిమ్ బట్ సెడ్ హీ వుడ్ సెండ్ హిస్ సర్వెంట్స్ అండ్ హిజ్ ఓన్ డాక్టర్ టు లుక్ ఆఫ్టర్ హిమ్. సో అలా అతన్ని క్షమించడమే కాకుండా అతని గాయాలు అవి మానే వరకు కూడా అతని దగ్గర మనుషులను ఉంచడం, సొంతంగా డాక్టర్ని పంపించి అతన్ని ట్రీట్ చేయించడం అన్నీ కూడా చేస్తాడు. అండ్ హీ ప్రామిసెస్ టు గివ్ బ్యాక్ ద మ్యాన్ హిస్ ప్రాపర్టీ. అలాగే అతని యొక్క లాక్కున్న ఏదైతే ప్రాపర్టీ ఉన్నదో అది కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చేయడానికి రాజుగారు చెప్తారనమాట. నేను మీ ప్రాపర్టీని మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి. లీవింగ్ ద wounded మ్యాన్ ద కింగ్ వెంట్ అవుట్ ఆఫ్ ద హట్ అండ్ లుక్డ్ రౌండ్ ఫర్ ద హెర్మెట్. సో అలా ఆ యొక్క గుడిసెలోంచి బయటకు వస్తూ కూడా ఈ హెర్మెట్ కోసం వెతుకుతాడనమాట, ఎక్కడున్నాడు ఈ హెర్మెట్ అని. బిఫోర్ గోయింగ్ అవే హీ విష్డ్ వన్స్ మోర్ టు గెట్ ఆన్సర్స్ టు హిస్ క్వశ్చన్స్. సో అలా వెళ్ళిపోయే ముందు కూడా అతని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ద హెర్మెట్ వాజ్ ఆన్ హిస్ నీస్ సోయింగ్ సీడ్స్ ఇన్ ద బెడ్స్ దట్ హ్యాడ్ బీన్ డగ్ ద డే బిఫోర్. సో ఇంతకు ముందు రోజు తవ్విన గుంతలు ఉన్నాయి కదా, అందులో మోకాళ్ళ పైన కూర్చొని విత్తనాలు అనేవి వేస్తున్నాడు. సోయింగ్ అంటే విత్తనాలు విత్తడం అని. ద కింగ్ వెంట్ అప్ టు ద హెర్మెట్ అండ్ సెడ్, ఫర్ ద లాస్ట్ టైమ్ ఐ బెగ్ యూ టు ఆన్సర్ మై క్వశ్చన్స్ వైజ్ మ్యాన్. సో ఇంకా నేను చాలా చివరిసారిగా అడుగుతున్నాను, ఇప్పటి వరకు మీరు నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదు, ఇప్పుడైనా ఆన్సర్ చేస్తారా లేదా అని ఇంకా లాస్ట్ టైం అడుగుతున్నానని రాజు అడుగుతాడనమాట. You have already been answered, said the hermit, still bending down to the ground and looking up at the king as he stood before him. సో ఇతను హెర్మెట్ మోకాల పైన ఉన్నాడు, రాజు నించొని ఉన్నాడు కదా. సో అలా అతను ఫేస్ వైపు చూస్తే నీకు ఆల్రెడీ ఆన్సర్స్ దొరికేసాయి కదా అని చెప్పి ఆ విత్తనాలు అనేవి నాటుతూనే చెప్పాడనమాట. అయితే హౌ ఐ హ్యావ్ బీన్ ఆన్సర్డ్, వాట్ డూ యూ మీన్? సో ఏమంటున్నారు మీరు, నాకు ఆన్సర్స్ ఎలా దొరికాయి, నాకేం ఆన్సర్స్ దొరకలేదు కదా అని అడుగుతున్నాడు. డూ యూ నాట్ సీ, నీకు అర్థం కాలేదా, అంటే ఇక్కడ సి అంటే నీకు అర్థం కాలేదా ఇంకానా అని అడుగుతున్నాడు అనమాట. రిప్లైడ్ ద హెర్మెట్, ఇఫ్ యూ హ్యాడ్ నాట్ pitied my weakness yesterday and had not dug these beds for me, you would have gone away. సో ఒకవేళ నిన్న నువ్వు వచ్చినప్పుడు నా యొక్క బలహీనతను చూసి నాకు సాయం చేసి ఉండకపోతే ఇప్పుడు నువ్వు చనిపోయి ఉండేవాడివి. దెన్ దట్ మ్యాన్ వుడ్ హ్యావ్ అటాక్డ్ యూ అండ్ యూ వుడ్ హ్యావ్ wished you had stayed with me. సో ఆ రోజు నువ్వు నాకు హెల్ప్ చేసి ఉండకపోతే ఆ మ్యాన్కి నువ్వు దొరికిపోయేవాడివి,
అతను నిన్ను చంపేసి ఉండేవాడు అని చెప్తున్నారనమాట. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్ వాజ్ వెన్ యూ వేర్ డిగింగ్ ద బెడ్స్ అండ్ ఐ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ అండ్ టు డూ మీ గుడ్ వాజ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు ఇక్కడ గోతులు తీయడం అనేది ఒక ఇంపార్టెంట్ పని, సో అక్కడ ఆ టైం అనేది ఇంపార్టెంట్. తర్వాత అండ్ ఐ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్, సో నేనే నీకు ఇంపార్టెంట్ పర్సన్ని, నా మాట నువ్వు విన్నావు. తర్వాత ఆఫ్టర్ వర్డ్స్ వెన్ ద మ్యాన్ ర్యాన్ టు అస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్ వాజ్ వెన్ యూ వేర్ కేరింగ్ ఫర్ హిమ్. సో ఆ తర్వాత అతను నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినప్పుడు అతన్ని నువ్వు కేర్గా చూసుకున్నావు, అది చాలా చాలా ఇంపార్టెంట్ టైం నీకు. బికాస్ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ డ్రెస్డ్ హిజ్ ఓన్స్ హీ వుడ్ హ్యావ్ డైడ్ వితౌట్ హ్యావింగ్ మేడ్ పీస్ విత్ యూ. సో ఒకవేళ నువ్వు అతనికి ఆ టైంలో సాయం చేయకపోయి ఉంటే అతను చనిపోయి ఉండేవాడు, నీ మీద పగతోనే అతను చనిపోయి ఉండేవాడు. సో హీ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ అండ్ వాట్ డూ యూ డిడ్ ఫర్ హిమ్ వాజ్ ద ఫర్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్. అతను వచ్చాక నువ్వు అతనికి సాయం చేయడం అనేది గుడ్ టైము. సో ఆ తర్వాత అతనికి నువ్వు హెల్ప్ చేసి ఇవన్నీ అతని దగ్గరుండి చూసుకోవడం అంతా కూడా నీ ఇంపార్టెంట్ బిజినెస్. సో ఈ 3 వ్యక్తులు అంటే అక్కడ అతనికి టైంకి నువ్వు సహాయం చేయడము, అతన్ని నువ్వు కేర్ తీసుకోవడము, అవన్నీ కూడా ఏంటి అంటే ఆ 3 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ అని చెబుతూ ఉన్నాడు. రిమెంబర్ దెన్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ టైమ్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దట్ టైమ్ ఈజ్ నౌ. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్ బికాజ్ ఇట్ ఈస్ ద ఓన్లీ టైమ్ వీ హ్యావ్ ఎనీ పవర్ టు యాక్ట్. సో మనకి సర్టైన్గా టైం అంటూ ఏమన్నా ఉండదు. సో ప్రెజెంట్ అనేది మనకి చాలా చాలా ఇప్పుడు ఏదైతే టైం ఉందో అదే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ద మోస్ట్ నెససరీ పర్సన్ ఈజ్ ద పర్సన్ యు ఆర్ విత్ దట్ పర్టికులర్ మూమెంట్, ఫర్ నో వన్ నోస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ వెదర్ వీ విల్ మీట్ ఎనీ వన్ ఎల్స్. సో మనకి మోస్ట్ నెససరీ పర్సన్ అనేవారు మనకి హెల్ప్ కోర్ ఎవరైతే వస్తారో ఆ పర్టికులర్ మూమెంట్లో వాళ్ళే. సో వాళ్ళు మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఫ్యూచర్లో ఏమవుతుంది ఏంటి అనేది మనకి ఎలాగా తెలీదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ ఈజ్ టు డూ దట్ పర్సన్ గుడ్ బికాజ్ వీ వేర్ సెంట్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. సో మన దగ్గరికి సహాయం అని వచ్చిన వాళ్ళకి సహాయం చేయడమే మన యొక్క ఇంపార్టెంట్ పని. సో ఆ యొక్క పని కోసమే మనం ఈ భూమి పైన పుట్టాము అని చెప్పి ఆ హెర్మెట్ రాజుకి ఆన్సర్స్కి క్వశ్చన్స్ అనేవి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఇస్తాడనమాట. ఇది మనకు ఆ 3 క్వశ్చన్స్ కంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, రాజుకి మనం ఏదైనా పని చేయాలంటే గుడ్ టైం ఏంటి అనేది, సెకండ్ ఎవరి మాట వినాలి అనేది, థర్డ్ వన్ ఏ పని చేయాలి అనేది. సో అలా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, గుడ్ టైం అనేది మనకి గుడ్ టైం బ్యాడ్ టైం అనేది ఏముండదు, సర్టెన్ టైం అనేది ఏముండదు. టైం వచ్చినప్పుడు ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చి హెల్ప్ చేస్తే హెల్ప్ కావాలి అని అడిగితే వాళ్ళకి హెల్ప్ చేయడమే మనకి ఉన్న మెయిన్ ముఖ్యమైన పని అని చెప్తున్నారు. ఇది ఈ యొక్క లెసన్కి సంబంధించి. దీన్ని లియో టాల్స్టాయ్ రాశారు. అయితే ఇందులో ఉన్న గ్రామర్ కనుక చూసుకుంటే చాలా తక్కువే ఇచ్చాడండి. వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని చెప్పి ఇచ్చారు. మీనింగ్స్ అనమాట, ఏలో కొన్ని బీలో కొన్ని ఇచ్చారు, వాటిని మ్యాచ్ చేయమన్నారు. వూండెడ్ అంటే ఏంటంటే చెప్పుకున్నాం కదా, గాయాలు అంటే సివియర్లీ ఇంజ్యూర్డ్, బాగా గాయాల పాలైన అని. ఎవోక్ అంటే గాట్ అప్ ఫ్రమ్ స్లీప్, నిద్ర లేవడం. ఫర్గివ్ అంటే పార్డన్ అంటే క్షమించడం. ఫెయిత్ఫుల్ అంటే చెప్పాను కదా, లాయల్ అంటే నిజాయితీగా మంచిగా ట్రూగా ఉండడం. పిటీ అంటే ఏంటంటే ఫీల్ సారీ ఫర్ అంటే బాధపడడం, చేసిన దానికి బాధపడడం. బెడ్స్ అంటే ఏంటంటే స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫర్ ప్లాంట్స్, మొక్కలు నాటడానికి చిన్న చిన్న గుంతలు అనమాట. రిటర్న్ అంటే గివ్ బ్యాక్, తిరిగి ఇవ్వడం. ఇవన్నీ కూడా మీనింగ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ చూస్తే ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ 2 blanks. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ ఒక సెంటెన్స్ లాంటిది ఇచ్చారు, బ్రాకెట్లో ఒక వర్డ్ ఇచ్చారు, అది ఏ సిచ్యువేషన్లో ఎలా మారుతుంది అనే అప్రోప్రియేట్ ఫార్మ్స్ అనేవి రాయమన్నారు. హీ హ్యాడ్ డాష్ టు హెల్ప్ మీ, డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిస్ డాష్. సో ఇక్కడ హీ హ్యాజ్ డాష్ టు హెల్ప్ మీ, ప్రామిస్డ్. సో ఇక్కడ ప్రామిస్ అనేది ఇక్కడ ప్రామిస్డ్గా మారింది. డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిస్ డాష్, ప్రామిస్. సో ఇక్కడ మనకి అంటే ఒక వర్డ్ అనేది కొన్ని సందర్భాలను బట్టి అది నౌన్గా యాక్ట్ చేయొచ్చు, వెర్బ్గా యాక్ట్ చేయొచ్చు, ఇలా రకరకాలుగా యాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే దాని సందర్భాన్ని బట్టి మనం వాడుతూ ఉంటాం. సో అలాగే ఇక్కడ ఇచ్చారనమాట. నెక్స్ట్
ద డాష్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిస్ డాష్. సో ఇక్కడ జడ్జ్ అనేది మనకి బ్రాకెట్లో ఇచ్చారు. ద డాష్ సెడ్, సో ఇక్కడ జడ్జ్ అనేది రాస్తాం. ఇక్కడ ఒక జడ్జ్ అనేది ఏమవుతుంది మనకి నౌన్ అనేది అవుతుంది. సో జడ్జ్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిస్ జడ్జ్మెంట్. సో ఇక్కడ జడ్జ్ అనేది వచ్చింది, ఇక్కడ జడ్జ్మెంట్ న్యాయము, ఇక్కడ జడ్జ్ అంటే న్యాయవాది, అదే న్యాయం చెప్పేవారు, న్యాయవాది అని వస్తుంది. సో అలా మనకి ఇచ్చారు. నెక్స్ట్, ఐ డిడ్ంట్ నోటీస్ ఎనీ సీరియస్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ద డిబేటర్స్ ఆల్దో దే డాష్ ఫ్రమ్ వన్ అనదర్ ఓవర్ స్మాల్ పాయింట్స్. ఇక్కడ డిఫర్ అనేది ఇచ్చారు బ్రాకెట్లో. అయితే ఐ డిడ్ంట్ నోటీస్ ఎనీ సీరియస్ డిఫరెన్సెస్. సో ఆ యొక్క మధ్య ఉన్న డిఫరెన్సెస్ అంటే అదే ఏంటి తేడాలు. సో తేడాలు అనమాట అర్థం వస్తుంది. డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ద డిబేటర్స్ ఆల్దో ద డాష్ ఫ్రమ్ వన్ అనదర్ ఓవర్ స్మాల్ పాయింట్స్. డిఫర్డ్ అంటే వేరుగా ఉండడం. సో ఇక్కడ డిఫరెన్సెస్ అంటే తేడాలు అని అర్థం వచ్చింది, ఇక్కడ డిఫర్డ్ అంటే వేరుగా ఉండడం అనే అర్థం వచ్చింది. నెక్స్ట్, ఇట్స్ ఎ ఫెయిర్లీ సింపుల్ క్వశ్చన్ టు ఆన్సర్ బట్ విల్ యూ యాక్సెప్ట్ మై ఆన్సర్ యాజ్ ఫైనల్. సో ఇక్కడ ఆన్సర్ అనేవి రెండు కూడా చూడడానికి స్పెల్లింగు అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి, కానీ ఆ రెండింటికి కూడా వేరువేరుగా సందర్భాన్ని బట్టి ఆ యొక్క మీనింగ్ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఇజంట్ డాష్ ద డాష్ షుడ్ ఆల్వేస్ బీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇట్ ఈజ్ నెససరీ దట్ నెసెసిటీ షుడ్ ఆల్వేస్ బీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో ఇక్కడ నెససరీ, ఇక్కడ నెసెసిటీ అనేది వస్తుంది. నెక్స్ట్, హెర్మిట్స్ ఆర్ డాష్ మెన్ వైజ్ మెన్, హౌ దే ఎక్వైర్ దేర్ విజ్డమ్ నో వన్ కెన్ టెల్. సో ఇక్కడ వైజ్ విజ్డమ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్, ద కమిటీ హ్యాస్ డాష్ టు మేక్ జగదీష్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్. ద డాష్ ఈజ్ లైక్లీ టు ప్లీజ్ ఎవ్రీ వన్. సో ఇక్కడ డిసైడెడ్ వర్బ్ వచ్చింది, ఇక్కడ డెసిషన్ అనేది ఒక నౌన్గా వచ్చింది. సో ఇక్కడ ఇలా డిసైడెడ్ డెసిషన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్, ఆస్కింగ్ ఫర్ డాష్ ఈజ్ యాజ్ నోబుల్ యాజ్ విల్లింగ్నెస్ టు డాష్. ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్ ఈజ్ యాజ్ నోబుల్ యాజ్ విల్లింగ్నెస్ టు ఫర్గివ్. సో ఫర్గివ్ అనేది ఇక్కడ ఫర్గివ్నెస్గా, ఇక్కడ ఫర్గివ్గా రావడం జరిగింది. ఇలా మనకి ఏంటి అంటే ఒక వర్డ్ అనేది సిచ్యువేషన్ బట్టి అది నౌన్గా యాక్ట్ చేయొచ్చు, వెర్బ్గా యాక్ట్ చేయొచ్చు, ఇలా రకరకాలుగా మనకి ఆ వర్డ్ అనేది అర్థాన్ని బట్టి మనం యూజ్ చేస్తూ, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది మనకి ఇందులో ఉన్న గ్రామర్కి సంబంధించి చాలా చిన్నదే ఇచ్చారు. నెక్స్ట్, ఈ లెసన్లో ఉన్న పోయం కనుక చూసుకుంటే ద స్క్విరెల్ అనేది. యు మే హ్యావ్ సీన్ ఏ స్క్విరెల్ సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్ ఈటింగ్ ఏ నట్. వాట్ డిడ్ ఇట్ లుక్ లైక్. సో ఎప్పుడైనా మీరు ఉడతా ఏదైనా కింద నేలపైన కూర్చొని ఏదైనా తినడం చూసారా, చూడడానికి అది ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. హియర్ ఈజ్ అ పోయిట్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ జస్ట్ సచ్ ఏ స్క్విరెల్. సో ఒక ఉడత గురించి వివరించడమే ఈ పోయం అనమాట. అది కూడా మనకి 4 లైన్లో అంతే. హీ ఓర్ ఏ క్వశ్చన్ మార్క్ ఫర్ టెయిల్. అంటే సో ఒక క్వశ్చన్ మార్క్ని ఎలా అంటే తోకలాగా ధరించింది అని అర్థం వస్తుంది. చూడండి దాని తోక ఎలా ఉంది, ఒక క్వశ్చన్ మార్క్ లాగా అది ఉంది. సో ఆ తోక అనేది క్వశ్చన్ మార్క్ లాగా ఉన్నది అంటే క్వశ్చన్ మార్క్నే తోకలాగా తగిలించుకుంది అని అర్థం వస్తుంది. అండ్ ఓవర్ కోట్ ఆఫ్ గ్రే అంటే ఇక్కడ చారలు ఉంటాయి కదా, ఉడతకి చారలు ఉంటాయి కదా, అది ఎలా అంటే ఏదో ఒక కోటింగ్ వేసినట్టుగా ఓవర్ కోట్ ఆఫ్ గ్రేతో ఒక పెయింటింగ్లా వేసినట్టుగా కనిపిస్తున్నాయి. హీ సాట్ అప్ స్ట్రైట్ టు ఈట్ ఏ నట్. సో తిన్నగా కూర్చొని ఉడతా తింటూ ఉంటుంది కదా అదే. హీ లైక్ టు టీజ్ అండ్ ప్లే. సో ఆడడానికి, దాగుడు మూతలు ఇలా పిల్లలతో ఆడడానికి ఇష్టపడుతుంది. అండ్ ఇఫ్ వీ ర్యాన్ అరౌండ్ హిస్ ట్రీ హీ వెంట్ ద అదర్ వే. సో ఒకవేళ మనం దాని కింద కానీ పరిగెడుతూ ఉంటే అది వెంటనే చెట్టు ఎక్కిపోవడం కానీ వేరే దారిలో పరిగెట్టడం కానీ చేస్తూ ఉంటుంది కదా. సో అది ఇక్కడ ఇచ్చారు. 4 ఒక 5 లైన్లో ఇచ్చారు, 6 లైన్లలో పోయం అంతే చిన్నది. సో దీన్ని ఎవరు రాశారు అంటే మిల్డ్రెడ్ బోవర్స్ ఆమ్స్ట్రాంగ్ అనే ఆమె రాశారు. సో ఇదే మనకి ఈ పోయంకి సంబంధించి. ఇది మనకి ఫస్ట్ లెసన్లో ఉన్న లెసన్, గ్రామరు అలాగే పోయము. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వేరువేరుగా డిస్కస్ చేస్తే ఏమవుతుంది అంటే పోయం ఎక్కడున్నదో వెతుక్కోవాలి, గ్రామర్ ఎక్కడున్నదో వెతుక్కోవాలి. సో ఆ ప్రాబ్లం లేకుండా ఒక లెసన్ మొత్తం ఒకే దగ్గర మీకు అందించడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.